నెంబర్ 5, దేవుడు అంటే భవిష్యత్తు తెలిసిన వాడై ఉండాలి. 5వది, దేవుడు అంటే భవిష్యత్తు తెలిసిన వాడై ఉండాలి. ఏమా రిఫరెన్స్ చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వాక్యం ఒకసారి మనం ఆలోచించి, అపోస్తుల కార్యములో నుంచి 2వ అధ్యాయము 23. దేవుడు నిశ్చయించిన సంకల్పం ఆయన విన్నాం కదా. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి, అంటే దేవుడు అంటే భవిష్యత్తు జ్ఞానము తెలిసినవాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. 1 అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనము, ఆ తర్వాత 1 పేతురు 1:1. ఈ 2 వచనాలను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు అంటే భవిష్యత్తు తెలిసిన వాడై ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గానండి, దానియేలు కాలంలో ఒక ప్రతిమ, మనందరం కూడా దాని గురించి విన్నాం. ఏమండి, అంటే ఆ ప్రతిమను చూయించి, ఏమండి, బంగారము, ఇంకేంటి తర్వాత వెండి, ఇత్తడి, రాగి కదండి, ఇనుము, ఆ ఒక ప్రతిమను ఆయన చూస్తారు కదండి. సో ఇవి భవిష్యత్తులో రాబోయేటువంటి రాజ్యాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. అనగా ముందు నెబుకద్నెజరు యొక్క పరిపాలన, ఆ తర్వాత మాదీయ పార్శీకుల యొక్క పరిపాలన వచ్చేదని, ఆ తర్వాత అలెగ్జాండర్ పరిపాలన, గ్రీకు పరిపాలన వచ్చేదని, ఆ తర్వాత రోమేలిక పరిపాలన వచ్చేదని, రోమేలిక పరిపాలన కాలంలోనే క్రీస్తు సామ్రాజ్యము ప్రారంభించబడిద్దని, ఇవన్నీ ఎప్పుడో క్రీస్తుకు పూర్వము సుమారుగా 700 సంవత్సరాలకి ముందు ఇంచుమించుగా ప్రవచనాలు చెప్పాడు ఆయన. అంటే రాబోయే 4 మహాసామ్రాజ్యాల గురించి, ఆ మహాసామ్రాజ్యాలు అయిపోయిన తర్వాత క్రీస్తు యొక్క మహాసామ్రాజ్యాన్ని గురించినటువంటి భవిష్యత్తు దేవుడు ముందుగానే, అందుకని ఆయన భవిష్యత్తు జ్ఞాని. దేవునికి భవిష్యత్తు తెలుసు. ఇప్పుడు యూదా గురించి అంటే, యూదా అలా అయిపోతాడని దేవునికి ముందే తెలిసి కీర్తనలు ఆయన గురించి రాయించాడా? అంటే యూదా పరిస్థితి ఎలా అయిపోతుంది అన్న సంగతి కీర్తన గ్రంథంలో రాయబడింది కాబట్టి యూదా పరిస్థితి అలా అయిందా? కాదు. దేవుడు ఒకసారి భవిష్యత్తును చూశాడు. భవిష్యత్తులో యూదా అనేవాడు వస్తున్నాడు, వాడు చేసే పని అంతా కూడా ఆయనకి స్క్రీన్లో కనపడుతుంది. సో ఆయన ఇట్లా యేసుక్రీస్తు వారిని అప్పగిస్తాడు, ఉరిపోసుకుంటాడు. ఇవన్నీ భవిష్యత్తులో దేవుడు చూశాడు, ఇక్కడ రాయించాడు కీర్తనలో. కాబట్టి దేవుడు అంటే భవిష్యత్తు జ్ఞాని, భవిష్యత్తు తెలిసినవాడు. మరి యేసుక్రీస్తు వారికి భవిష్యత్తు తెలుసా? యేసుక్రీస్తు వారికి ఆయన మరి భవిష్యత్తు జ్ఞాన అని చెప్పేసి కనుక మనం ఆలోచన చేస్తే, ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే, ఆయన రాకడ గురించి ఆయనకే తెలియదు అన్నాడు. 25 మత్తయి సువార్త 36, 37 సువార్త 24వ అధ్యాయము 36, 37 కనుక మీరు చూస్తే అక్కడ ఉంటుంది. అన్న విషయం ఏంటంటే, నేను వచ్చే సంగతి నాకే తెలియదు అన్నాడు. అంటే భవిష్యత్తు నాకే తెలియదు. ఎందుకనంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడని అపోస్తల 1:7 ఉంటుంది. అర్థమైందా? కాలములు సమయములు తండ్రి తన యొక్క స్వాధీనంలో, తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నాడు. కాబట్టి నాకు ఆ విషయం తెలియదు. అంటే భవిష్యత్ అనేది యేసుక్రీస్తు వారికి తెలీదు. ఆయన అసలు భవిష్యత్ జ్ఞాని కాదు. ఒకవేళ యేసుక్రీస్తు వారికి ఏమైనా భవిష్యత్తు గనక తెలిసిందంటే, భాగ్యనాలు, యేసుక్రీస్తు వారికి ఏమైనా భవిష్యత్తు గనక తెలిసింది అంటే అది ఎలా తెలిసింది అని అంటే తండ్రి వలన. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చూద్దాం. 1:1 చూద్దాం. ప్రకటన గ్రంథంలో నుంచి 1:1 యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు వారికి భవిష్యత్తు తెలీదు.
ఒకవేళ ఏమైనా యేసుక్రీస్తు వారి గనక భవిష్యత్తు గనక తెలిసిందంటే అది ఎలా తెలిసిన దానికి? దేవుడు యేసుక్రీస్తు వారికి అనుగ్రహించిన ప్రత్యక్షత. అంటే దేవుడు చెప్తే తప్ప యేసుక్రీస్తు వారికి భవిష్యత్తు తెలీదు. తనకు తానుగా భవిష్యత్తు యేసుక్రీస్తు వారికి తెలీదు. దేవుడు చెబితే తప్ప దేవుడు యేసుక్రీస్తు వారికి చెప్పారండి. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి, ఆయన తన దూత ద్వారా వర్తమానాన్ని పంపాడు. దేవుడేమో యేసుక్రీస్తు వారికి చెప్పారు, యేసుక్రీస్తు వారే దూతకు చెప్పాడు. దూత వెళ్ళేమో యోహాను గారికి చెప్పింది. అంటే భవిష్యత్తు ప్రకటన గ్రంథంలో ఉన్న భవిష్యత్తు విషయాలన్నీ కూడా దేవుడు యేసుక్రీస్తు వారికి చెప్తే యేసుక్రీస్తు వారు అక్కడ తెలియపరిచినట్లు మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు భవిష్యత్తు జ్ఞాని కాదు, ఆయనకు భవిష్యత్తు తెలీదు. ఒకవేళ కనుక తెలిస్తే అది దేవుడు చెప్పిందే తప్ప తనకు తానుగా భవిష్యత్తు జ్ఞాని కాదు. కాబట్టి దేవుడు అంటే భవిష్యత్తు జ్ఞాని అనుకుంటే అది యేసుక్రీస్తు వారు భవిష్యత్తు జ్ఞాని కాదు. కాబట్టి ఆయన దేవుడు కాదని మనకు అర్థమవుతుంది.